హాయ్, నేను మీ డాక్టర్ కిరణ్ కుమార్ నాగబండి డెంటల్ హాస్పిటల్స్. ఈరోజు మనం నోటి పూత, నోటి పుండ్లు వీటి మీద మాట్లాడదాం. ఎందుకంటే జనరల్‌గా చాలామంది పేషెంట్స్ మన దగ్గరికి వచ్చేవాళ్ళు రెగ్యులర్‌గా, సార్ ఎప్పుడూ నా నోట్లో నోటి పూత ఉంటూనే ఉంది, నోటి పుండ్లు అవుతూనే ఉన్నాయి. ఏంటి కారణాలు? ఎందుకని వస్తోంది? ఏంటి అని అడుగుతూ ఉంటారు. సో, దీన్ని మీకు సమగ్రంగా వివరించడానికి ప్రయత్నం చేస్తాను. మొదట తెలుసుకోవాల్సింది ఏంటంటే, నోటి పుండ్లు, నోటి పూత అనేది కొంత వ్యత్యాసంతో చూడాలి మనం. కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. ఫస్ట్ నోటి పుండ్లను తీసుకుందాం. నోటి పుండ్లు ఆర్ మౌత్ అల్సర్స్. మౌత్ అల్సర్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే, మనకు రకరకాల కారణాలతో వస్తుంది. ఒకటి ట్రామా. ట్రామా అంటే మనం సడన్‌గా ఆహారం తింటున్నప్పుడు పళ్ళ కింద నాలిక పట్టడం కానీ, పళ్ళ కింద బుగ్గ పట్టడం కానీ, పెదాలు పట్టడం కానీ, ఇలాంటి కారణాలతో సడన్‌గా బైట్ అయినప్పుడు, సడన్‌గా కొరుకుడు పడ్డప్పుడు ఆ పైనుండే పొర పోవడం వల్ల లోపల కండ ఎక్స్‌పోజ్ అయిపోయి మనకి నోటి పుండు. సో, దీన్ని ట్రమాటిక్ అల్సర్ అంటాం. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి స్ట్రెస్ వల్ల వస్తుంది. వివిధ రకాల స్ట్రెస్‌తో మనకి అల్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. లేడీస్‌లో వచ్చేసి ప్రీ ప్యూబర్టల్ టైంలో అంటే ప్యూబర్టీలో వచ్చే టైంలో ఒక్కోసారి వస్తుంది. అండ్ తర్వాత మెన్సెస్ పీరియడ్‌లో బిఫోర్ మెన్సెస్ అండ్ డ్యూరింగ్ మెన్సెస్ ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత ప్రెగ్నెన్సీ టైంలో కూడా నోటి పుండ్లు కొంతమందిలో వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి. తర్వాత పోస్ట్ మెనోపాజ్ అంటే బహిష్టు ఆగిపోయిన తర్వాత కూడా హార్మోనల్ కొన్ని చేంజెస్ వల్ల నోటిపూత వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనము ట్రామా ఒకటి అనుకున్నాము, స్ట్రెస్ ఒకటి అనుకున్నాము, అండ్ స్పెషల్‌గా ఫీమేల్స్‌లో డిఫరెంట్ కండిషన్స్ మనం చెప్పుకున్నాము. సో, నెక్స్ట్ వచ్చేసి ట్రీట్మెంట్ చేయించుకున్నప్పుడు గానీ, డెంటల్‌కి సంబంధించిన ట్రీట్మెంట్, నోట్లోకి సంబంధించిన ట్రీట్మెంట్ ఏదైనా అయిపోయిన తర్వాత అక్కడ వాళ్ళు యూజ్ చేసిన మెటీరియల్స్ కొంతమందిలో అది పడకపోవడం వల్ల అల్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత బాగా సిక్ అయినప్పుడు, జ్వరం వచ్చినప్పుడు, వైరల్ ఫీవర్స్ వచ్చినప్పుడు, సిక్ అయినప్పుడు నోటి పుండ్లు వచ్చే అవకాశం ఉంటుంది. మెడికేషన్ స్పెషల్‌గా యాంటీబయాటిక్ మెడికేషన్ అది వాడినప్పుడు కొంతమందికి పడనప్పుడు ఏదైనా విటమిన్ డెఫిషియన్సీ, విటమిన్ బి12 గానీ, ఫోలిక్ యాసిడ్ గానీ, విటమిన్ సి గానీ, ఇట్లా కొన్ని డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు కూడా ఇది నోటిపూత వచ్చే అవకాశం ఉంటుంది. ఎందువల్ల వచ్చాయి అనేది మనకి నోటి పుండ్లు వచ్చాయని పేషెంట్ కంప్లెయింట్ చేస్తాడు. అయితే ఒక సాధారణ మనిషి నాకు నోటి పుండ్లు వచ్చాయి, దీనికి ఏం చేయాలని ఆలోచిస్తాడు. సో, దానికి సంబంధించి మనం క్వెషన్ వేసుకున్నప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఎవరెవరిలో నోటి పుండ్లు రావచ్చు, దానికి రావడానికి గల కారణాన్ని మనము విశ్లేషించి దానికి ట్రీట్మెంట్ చేసుకున్నట్టయితే మనకి నోటి పుండ్లకి ట్రీట్మెంట్ దొరుకుతుంది. స్పెషల్‌గా ఏంటంటే మనకి విటమిన్ డెఫిషియన్సీ అట్లాంటివి ఏదైనా ఉన్నప్పుడు మనకు ఆ సప్లిమెంటేషన్ అది నడుస్తుంది. తర్వాత మనకు ట్రమాటిక్ అల్సర్ అంటే సడన్‌గా కొరుక్కోవడం వల్ల గానీ, అట్లా ఏదైనా ఉన్నప్పుడు కూడా కొద్దిగా మనకి విటమిన్ సప్లిమెంటేషన్‌తో హెల్ప్ అవుతుంది, తగ్గిపోతుంది. కానీ ఏదన్నా అండర్‌లైన్ అంటే హార్మోనల్ చేంజెస్ వల్ల అంటే ఫిమేల్స్‌లో మేజర్‌గా పోస్ట్ మెనోపాజల్ చేంజెస్, బహిష్టు ఆగిపోయిన తర్వాత హార్మోనల్ చేంజెస్ వల్ల వచ్చేవి కానీ, లేకపోతే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ మెయింటెనెన్స్ కోసం గానీ, హార్మోనల్ చేంజెస్‌తో వచ్చే అల్సర్స్ కానీ ఇవి వాటికి సప్లిమెంటేషన్‌తో పాటు అండర్‌లయింగ్ కారణాలు ఏంటి అనేది కూడా చూసుకొని దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ప్రధానంగా ఇంకొక విషయం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, పళ్ళు అరిగిపోయినప్పుడు ఎడ్జెస్ పళ్ళు చివర భాగాలు షార్ప్‌గా అయ్యి బుగ్గ మీద గానీ, నాలిక మీద గానీ, నాలిక అంచుల మీద కానీ అల్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి టైంలో మనకి తొందరగా అల్సర్ తగ్గదు. పోతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది, తొందరగా తగ్గదు. ఇలాంటప్పుడు దాన్ని డెంటల్ డాక్టర్ గారి దగ్గరికెళ్తే ఆయన చూసి పరీక్షించి ఆ షార్ప్ ఎడ్జెస్ ఏదైతే చివర్లు షార్ప్‌గా ఉన్నాయో వాటిని తగ్గించి, స్మూత్ చేసి అల్సరు తగ్గడానికి దోహదపడుతుంది. ఆ విధమైన ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. మెయిన్ ఏంటంటే ఇలాంటివి గనక మనం నెగ్లెక్ట్ చేస్తే అది క్యాన్సర్ కింద కొంతమందిలో రూపాంతరం చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి నోటి అల్సర్‌లో సీరియస్‌వి ఉన్నాయి, నాన్ సీరియస్‌వి ఉన్నాయి. సో, అంటే మనం గట్టిగా దాన్ని పట్టించుకొని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవాల్సినవి కొన్నిసార్లు పర్లేదు మనం వదిలేసినా కూడా తగ్గిపోయే ఉన్నాయి. సో, ఇందాక మనం చెప్పుకున్న వాటిలో ట్రమాటిక్ అల్సర్స్ అంటే కొరికితే వచ్చే అల్సర్స్ ఇవన్నీ కూడా జస్ట్ మనకి
ఆ, తొందరగా తగ్గిపోతాయి. స్ట్రెస్ రిలేటెడ్ అల్సర్స్, ఎగ్జామ్స్, ఇంకోటి అయితే ఆ టైం అయిపోయిన తర్వాత మనకు ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. ఏదైనా మెడికేషన్‌కి సంబంధించి వచ్చినయి అయితే ఆ మెడికేషన్ డిస్కంటిన్యూ చేసినా, ఆ మెడికేషన్ అయిపోయిన తర్వాత మళ్ళా తగ్గిపోతాయి. అలాంగ్ విత్ విటమిన్ సప్లిమెంటేషన్ ఏదైనా పేస్ట్ లాంటిది దానికి అల్సర్ మీద పూత పూయడానికి అట్లా చేసుకోవడం ద్వారా అండ్ పన్ను షార్ప్‌గా ఉన్నాయి అట్లయితే ఆ షార్ప్‌నెస్ తీసేయడం ద్వారా మనకి అల్సర్ తగ్గే అవకాశం ఉంటుంది. కానీ కొన్ని అల్సర్స్ అంటే ఈ రికరెంట్ అప్తస్ అల్సర్స్ అంటాము. వైరల్ రిలేటెడ్ గానీ అట్లాంటి అల్సర్స్ ఉన్నప్పుడు మాత్రం మనం డాక్టర్ గారికి చూపించుకొని దానికి తగిన మెడికేషన్ అది తీసుకోవడం వల్ల మనకి అల్సర్స్ తగ్గడానికి అంటే నోటి పుండ్లు తగ్గడానికి మనము ట్రీట్మెంట్ తీసుకోవచ్చు.